నమస్తే అండి, నేను రోజా. రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ గారు వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాడు. వెబ్ ఛానల్కో యూట్యూబ్ ఛానల్కి మొత్తానికి అయితే ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాడు. అయితే ఆ సదరు యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన రామ్ గోపాల్ వర్మ గారిని కొన్ని క్వశ్చన్లు అడిగిన అన్నమాట. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, మాట్లాడను. జనసేన పార్టీ గురించి స్పందించను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రీసెంట్ పొలిటికల్ యాక్టివిటీ గురించి మీరు ఏమన్నా మాట్లాడతారా? స్పందించే ప్రయత్నం కూడా చేయను. నన్ను రాజకీయాల గురించి అడగవద్దు అని చెప్పేసి ఏమాత్రం మొహమాటం లేకుండా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటే బుస్ అని చెప్పేసి రెచ్చిపోయేటటువంటి రామ్ గోపాల్ వర్మ నుంచి ఇలాంటి మాటలు రావడం ఏదైతే ఉందో కొంచెం సంచలనాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి చూస్తే కనుక రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో తనకు నచ్చిందైతే పోస్ట్ చేస్తూ ఉంటాడు. సో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడైతే వైసీపీ పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిపై ఒకనొక టైంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారి ఫోటోలకు సంబంధించి మార్ఫింగ్లు వేసి సోషల్ మీడియాలో ఆ రోజు షేర్ చేయడం జరిగిందన్నమాట. అయితే ఈ ఫోటోల్ని ఆయన రీక్రియేట్ చేయకపోయినా ఎవరో చేసినటువంటి ఫోటోల్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో మండిపడ్డవారు ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నారనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇదే కేసుపై పలుమార్లు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందుతున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు ఇదే విషయంపై పోసాని కృష్ణమురళి కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇది హాట్ టాపిక్గా మారింది. ఇక పోసాని అరెస్ట్ విషయంపై అందరూ కొన్ని రకాలుగా స్పందిస్తూ ఉండగా రామ్ గోపాల్ వర్మ దగ్గర ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానం అయితే ఇచ్చాడట. పోసాని అరెస్ట్పై మీరేమనుకుంటున్నారని ప్రశ్నిస్తే అసలు ఆ విషయమే నాకు తెలియదు, నేనే దాన్ని ఫాలో కాలేదు. రామ్ గోపాల్ వర్మకి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినటువంటి అంశం గురించి తెలియదు. ఆ వార్త ఏదైతే ఉందో దాన్ని ఆయన ఫాలో చేయట్లేదు అన్నమాట. అర్థం చేసుకోండి. ప్రస్తుతం నా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను, పైగా ఎవరు అరెస్ట్ అవుతున్నారనే విషయం నేను ఎలా తెలుసుకోవడం లేదు, ప్రత్యేకించి పొలిటికల్ విషయాలు నేను ఫాలో అవ్వట్లేదంటూ చెప్పుకొచ్చాడు. కనీసం ఆంధ్రప్రదేశ్ పాలన ఎలా ఉందని చెప్పేసి సదరు జర్నలిస్ట్ యాంకర్ అడిగారు. దీనికి సంబంధించి స్పందించాలని ప్రశ్నించగా నాకు తెలియదు, నేను ఎవరిని గురించి పట్టించుకోవట్లేదు అంటూ రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇవ్వడం జరిగింది. పోసాని కూడా గతంలో వేటి గురించి కూడా నేను మాట్లాడను, రాజకీయాల నుంచి పక్కకు వస్తున్నానని చెప్పేసి చెప్పారు. కానీ ఒకరోజు ఆయనను పోలీసులు తీసుకెళ్లారు. ఇక మీరు అలాగే అంటున్నారని ప్రశ్నిస్తూ ఉండగానే ఇక నేను రాజకీయాలకు సంబంధించి మాట్లాడను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. గతంలో రాజకీయ గురించి సినిమాలు తీసినప్పుడు ఎవరికి నష్టం కలిగింది, ఎవరికి లాభం కలిగింది అని యాంకర్ ప్రశ్నిస్తూ ఉండగానే రాజకీయాల గురించి నేను స్పందించను, నన్నేం అడగండి అంటూ పదే పదే వర్మ చెప్పడంతో ఇప్పుడు మొత్తానికి రామ్ గోపాల్ వర్మకి సైతం భయం అంటే ఎలా ఉండదో చూపించారని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అది భయమా బెదిరింప అంటే రామ్ గోపాల్ వర్మ కొంచెం టాక్టికల్గా మాట్లాడతాడు అన్నమాట. అంటే సిచ్యువేషన్ తన పరిధిలో లేనప్పుడు కొంచెం జాగ్రత్త పడతాడు, సిచ్యువేషన్ తన పరిధిలో ఉంటే రెచ్చిపోతా అన్నమాట. ఎన్ని సినిమాలు వ్యూహం అంట, శబదం అంట, పవర్ స్టార్ అంట, ఇక్కడతో ఆగలేదు, ఇంకే సినిమాలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఏది లక్ష్మీ ఎన్టీఆర్ అంట, నారా లోకేష్ని చూపించిన విధానం, పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం, చిరంజీవి గారిని అంటే డైరెక్ట్ చిరంజీవి గారు రారన్నమాట. అలాంటి పోలికలతో ఉన్నటువంటి మనుషులు వస్తాము. కాలం ఇప్పుడు ఎంతటోండైనా సరే వంగేలా చేస్తుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు నేను జరుగుతున్నటువంటి పరిస్థితులే.